మాయ బొకే పట్టుకొని వేదవతి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. కాసేపట్లో ఈ ఇల్లంతా కూడా వల్లకాడి అవ్వబోతుంది. ఊరి వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఇల్లు శ్మశానం అవ్వటం చూసి పల్లెటూరి వాళ్ళ ఏడుపులు, ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటుకుంటాయి అని మాయ మనసులో అనుకుంటూ వేదవతి ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. వేదవతి వాళ్ళు పల్లెటూరి ప్రజలు పంతులు గారి సమక్షంలో కళ్యాణ వేడుక జరుపుకుంటూ ఉంటారు. మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని మాయ బొకేని వేదవతికి ప్రసాదరావుకి ఇస్తూ ఉంటుంది. ఇక వేదవతి మాత్రం మాయను చూసి కోపంగా జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈ మాయ ఆ వసీకరతో చేతులు కలిపి మా ముందు మాత్రం మారిపోయిన మంచిదానిలాగా నటిస్తుంది అని వేదవతి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మీకు బొకే తీసుకురావటం కోసం సిటీకి వెళ్ళాను, అందుకే రావటానికి ఆలస్యమైంది ఆంటీ గారు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. మీరిద్దరూ ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు చాలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి మాయ వేదవతి వాళ్ళతో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు వేదవతి మాయ వైపు కోపంగా చూస్తూ, పంతులు గారు, పూజ మధ్యలో నుంచి లేవకూడదని నాకు కూడా తెలుసు, కానీ ఒక ముఖ్యమైన పని ఉంది, ఇప్పుడే వస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. అసలైన ఘట్టం మొదలు అవ్వలేదమ్మా, వెళ్ళిరండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అంత ముఖ్యమైన పని ఏంటత్తయ్య అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. అవని నాతో రా అని చెప్పి వేదవతి అవనిని పక్కకు లాక్కొని వెళ్తుంది. అదేంటో మన ముందే చెప్పొచ్చు కదా, అవనికి అంత సీక్రెట్గా తీసుకెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏంటి అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. అవును, అదేదో మనకే చెప్పొచ్చు కదా, పూజ మధ్యలో నుంచి లేచి మరీ వెళ్ళి చెప్పాలా, లేదంటే తర్వాత చెప్పొచ్చు కదా అని నిహారిక అంటూ ఉంటుంది. అందరి మధ్యలో చెప్పేది కాదనే కదా అమ్మ అవనిని పక్కకు తీసుకెళ్ళింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక మాయ మాత్రం కాసేపట్లో నేను అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తయిపోవాలి, నా వెనుక ఏదో జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి అవనిని పక్కకు తీసుకెళ్లగానే, ఏంటత్తా పూజ జరుగుతుంటే మధ్యలో నుంచి తీసుకొచ్చావు అని అవని అడుగుతూ ఉంటుంది. ఆ మాయ మారిపోయిందనిలాగా మనందరి ముందు నటిస్తుంటే నాకు కోపం ఆగట్లేదమ్మా, ఆ మాయ ఇక్కడ ఉండటం నాకు అసలు ఇష్టం లేదు, ఆ మాయను ఇక్కడి నుంచి పంపించేశాయి అని వేదవతి అడుగుతూ ఉంటుంది. పూజ పూర్తవ్వనివ్వండి, ఆ మాయ బండారం బయట పెడతాను, మాయ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయే రోజు దగ్గరలోనే ఉందత్తా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా అని వేదవతి అంటూ ఉంటే, అత్త ఆ మాయ గురించి వదిలేసేయి, ఇప్పుడు పెళ్లి రోజు వేడుక ఘనంగా జరగాలి, రా అత్త, అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అని అవని వేదవతిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడుకున్నారు పక్కకు వెళ్ళి అని నిహారిక అందరి సమక్షంలో అవనిని అడుగుతూ ఉంటుంది. ఈ పూజలో ఉండకూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మాట్లాడుకున్నా అని చెప్పి అవని అంటుంది. అంటే మాయ గురించేనా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. నేను అన్నానా మాయ గురించని అని అవని అడుగుతూ ఉంటుంది. అవని, నేను పూర్తి సాధు జంతువుగా మారిపోయాను, అయినా నువ్వు నన్ను నమ్మట్లేదు, నన్ను నమ్ము అవని, నేను మారిపోయాను, నేను మంచిదాన్ని అయిపోయాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఎవరి మంచివారో ఎవరు చెడ్డవారో కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అక్షయ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నాగమ్మ చిలకమ్మ ఎక్కడికి వెళ్ళుంటారు, నాగమ్మ చిలకమ్మ ప్రమాదంలో ఉన్నాయని తాళపత్ర గ్రంథాలు తెలిపాయి, నాగమ్మ చిలకమ్మ ఎక్కడ ఉన్నా కూడా తిరిగి వస్తేనే నేను మనశ్శాంతిగా ఉండగలను అని చెప్పి అక్షయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక నాగమ్మ చిలకమ్మ ఇద్దరూ కూడా శవాల కోట వైపు వెళ్తూ ఉంటే జగన్నాథం నాగమ్మ చిలకమ్మలను చూసి ఇవి అక్షయ్కు మంచి ఫ్రెండ్స్ అని అక్షయ్తో మాట్లాడుతూ ఉంటాయని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. ఇవేంటి శవాల కోట వైపు వెళ్తున్నాయి, ఈ విషయం వెంటనే అక్షయ్కు తెలియజేయాలి అని జగన్నాథం మనసులో అనుకుంటాడు. ఇదంతా కూడా వసీకర కోటలో ఉండి గమనిస్తూ ఉంటుంది. నాగమ్మ చిలకమ్మ కోట వైపు రావటం జగన్నాథం చూసి మంచి పని చేశాడు, ఈ విషయం అక్షయ్కు తెలిస్తే అక్షయ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది, ఆ తరువాత మాయ తను అనుకున్న పని పూర్తి చేస్తుంది అని వసీకర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. పంతులు గారు ఒక పండు తీసుకోవచ్చా అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. తీసుకో నాయనా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. పెద్దిరాజు అమ్మవారికి ఎదురుగా బత్తాయిలు, యాపిళ్ళు, అరటి పండ్లు ఉంటాయి, ఏ పండు తీసుకోవాలి అని చెప్పి యాపిల్ తీసుకుంటాడు. కాసేపటికి యాపిల్ వద్దులే అని పక్కన పెట్టేస్తాడు. ఇదంతా మాయ చూస్తూ, అమ్మో ఈ పెద్దిరాజు గారు నేను పెట్టిన
బాంబు బత్తాయి తీసుకుంటారా ఏంటి? నేను దొరికిపోతానా ఏంటి? అని మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. యాపిల్ వద్దులే, అరటిపండు తీసుకుంటాను అని పెద్దిరాజు అరటిపండు తీసుకుంటాడు. ఆహా! అరటిపండు కూడా వద్దు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. బావా, నువ్వేం చిన్నపిల్లడివి కాదు. ఆ పండొద్దు, ఈ పండొద్దు అంటున్నావు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అల్లుడు, బాగా నీరసంగా ఉంది. పూజని ఏమీ తినలేదు. ఈ బత్తాయి తీసుకొని వెళ్ళి జ్యూస్ చేసుకొని తాగుతాను. బాగా ఎనర్జీ వస్తుంది. పెళ్లి రోజు వేడుక అయిన తర్వాత ఆటాపాట ఉంటుంది కదా, చిందులేయాలి అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. కొంపదీసి నేను పెట్టిన బత్తాయే ఈ పెద్దిరాజు తీసుకుంటాడా అని మాయ కంగారు పడుతూ ఉండగా పెద్దిరాజు మాయ పెట్టిన బత్తాయినే తీసుకుంటాడు. అమ్మో, ఆ బత్తాయే తీసుకున్నాడు. ఎలాగైనా ఈ పెద్దిరాజుని ఆపాలి అని మాయ మనసులో అనుకొని పెద్దిరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా పెద్దిరాజు గారు ఒక్క నిమిషం ఆగండి అని అంటూ ఉంటుంది. ఏమైంది మాయా, ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. పెద్దిరాజు గారు, ఆ పండ్లు, ఫలాలు అన్నీ కూడా పల్లెటూరి వాళ్ళు ఎంతో సంతోషంగా వేదవతి గారి కళ్యాణ మహోత్సవానికి తీసుకొచ్చారు. వేదవతి గారి చేతుల మీద కళ్యాణం అయిన తర్వాత ఆ పండ్లను తల ఒకటి తీసుకుంటే అమ్మవారి ప్రసాదంగా భావించవచ్చు. అక్కడ పెట్టండి అని మాయ అంటూ ఉంటుంది. ఒక బత్తాయికి ఏం కాదులేమ్మా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. అది కాదు పెద్దిరాజు గారు, నేను చెప్పేది వినండి అని మాయ అంటూ ఉంటుంది. మాయ, ఒక బత్తాయికి అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. బావ నీరసంగా ఉందని చెప్తున్నారు కదా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి చెప్పింది నిజం బాబు. వేదవతి గారి చేతుల మీద పూజ అయిపోయిన తర్వాత తల ఒక ఫలం తీసుకుంటే అమ్మవారి ప్రసాదంగా భావించవచ్చు అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. పంతులు గారు, వీళ్ళందరి మాటలు కాదు, మీరు చెప్పండి అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. అమ్మవారికి నైవేద్యం పెట్టకుండా ఎవరు కూడా ఏమీ తీసుకోకూడదు బాబు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇప్పటికైనా పంతులు గారు చెప్పిందైనా వింటారా పెద్దిరాజు గారు? వెంటనే ఆ పండుని అక్కడ పెట్టండి అని మాయ పెద్దిరాజు చేతిలో ఉన్న బతాయిని తీసుకెళ్లి అమ్మవారి ముందు పెడుతుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. దండలు తీసుకొని ఒకరికొకరు దండలు వేసుకోండి అని పంతులు గారు చెప్పడంతో ప్రసాదరావు వేదవతి మెడలో దండ వేస్తాడు. వేదవతి ప్రసాదరావు మెడలో దండ వేస్తుంది. వేద, ప్రతి సంవత్సరం పెళ్లి రోజు వేడుకలో నువ్వు ముక్కు పుడకను ధరిస్తావు. కానీ ఈసారి ముక్కు పుడక నీకు లేకపోవడం వెలితిగా అనిపిస్తుంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. బాధపడకండి మావయ్య, తప్పకుండా ఈసారి మీరు జరుపుకోబోయే పెళ్లి రోజు వేడుకలో అత్తయ్య ముక్కు పుడక ధరిస్తారు అని చెప్పి అవని అంటుంది. త్వరలోనే ముక్కు పుడక మన దగ్గరికి వస్తుంది అని అవని ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది. అవని, నీకు పిచ్చి పట్టిందా, లేకపోతే మూర్ఖత్వం అనుకోవాలా నీది? నీకు బుద్ధి లేదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అన్నయ్య, మాటలు జాగ్రత్తగా రానివు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. లేకపోతే ఏంట్రా, వారం రోజుల్లో ఈ ఊరంతా కూడా శూన్యమైపోతుంది. ఊరిలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా బ్రతకరని స్వామీజీ చెప్తుంటే వచ్చే సంవత్సరం పెళ్లి రోజు వేడికి అమ్మ ముక్కు పుడక పెట్టుకుంటుందంట. ముక్కు పుడక మన దగ్గరకు వస్తుందంట. అవని చెప్పే మాటలు ఇలానే ఉంటాయి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఎవరు కంగారు పడకండి, ఊరిని కాపాడే బాధ్యత నాది అని అవని అంటుంది. ఊరంతా ఉప్పెన వచ్చి కొట్టుకుపోతుంటే అరచెయ్యి అడ్డు పెట్టి కాపాడుతావా ఏంటి అవని, అలా మాట్లాడుతున్నావు అని నిహారిక అంటూ ఉంటుంది. అవసరమైతే ఏదైనా చేస్తాను, ఊరిని కాపాడుతానని చెప్తున్నాను కదా, ముందైతే పూజను జరగనివ్వండి అని చెప్పి అవని కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది. ఇక పంతులు గారు మళ్ళీ పూజ మొదలు పెడతారు. నాగమ్మ చిలకమ్మ ఎక్కడ ఉండుంటాయి? ఇప్పుడు నాగమ్మ చిలకమ్మ కనిపించట్లేదని అమ్మకు చెప్తే అమ్మ ఇక్కడ పూజను వదిలేసి నాగమ్మ చిలకమ్మలను వెతకడానికి వెళ్దామంటుంది. నాగమ్మ చిలకమ్మ ఆచూకీ ఎలా తెలుసుకోవాలి అని అక్షయ్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ కూడా వసీకర అక్షయ్ను పక్కకు వెళ్ళే ప్లాన్ చేస్తా అంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అక్షయ్ ఇక్కడి నుంచి పక్కకు వెళ్తేనే కదా నేను అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగేది అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. వెంటనే మాయ పక్కకు వెళ్ళి తన మంత్రశక్తితో వసీకరను చూస్తూ ఉంటుంది. ఏంటి మాయ అని వసీకర అడుగుతూ ఉంటుంది. నా పని పూర్తి చేద్దామంటే ఆ అక్షయను ఇక్కడి నుంచి పక్కకు తప్పించే ప్లాన్ చేస్తా అన్నావు. నీ ప్లాన్ ఎక్కడి వరకు వచ్చింది వసీకరా అని మాయ అడుగుతూ ఉంటుంది. కాసేపట్లో జగన్నాథం వస్తాడు. జగన్నాథం నీతో ఒక విషయం చెప్తాడు. నువ్వు ఆయనకు అనుగుణంగా మాట్లాడుతూ ఉండు. ఆ మాటలను అక్షయ ఖచ్చితంగా వింటుంది అని చెప్పి వసీకర మాయతో చెప్తూ ఉంటుంది. వసీకర, ఆ అక్షయ ఇంటి నుంచి బయటకు వెళ్ళిందా? సరే సరే, లేదంటే నేను అనుకున్న పనిని పూర్తి చేస్తాను. ఆ అక్షయ చచ్చినా కూడా నాకు అనవసరం అని మాయ చెప్తూ ఉంటుంది. మాయ, తొందరపడకు. ఆ అక్షయ లేకపోతే మనకు ముక్కు పుడక దర్శన భాగ్యం జరగదు. ఆ అక్షయ మనకు
కావాలి. ఆ అక్షయ్‌ను ఎలాగైనా సరే ఇంటి నుంచి బయటకు రప్పిస్తాను. నువ్వు తొందరపాటు పనులు చేస్తే నీ విషయంలో నేను కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి వసీకర మాయతో చెప్తూ ఉంటుంది. సరే నేను బయటికి వెళ్ళి జగన్నాథం కోసం ఎదురు చూస్తాను అని చెప్పి మాయ బయటికి వెళ్తుంది. జగన్నాథం నడుచుకుంటూ వేదవతి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. రండి జగన్నాథం గారు, పెళ్లి రోజు వేడుక చూడటానికి వచ్చారా? ఇప్పుడే మొదలైంది అని మాయ చెప్తూ ఉంటుంది. కాదమ్మా, నేను అడవి వైపు వెళ్తుంటే చిలకమ్మ నాగమ్మ శవాల కోట వైపు వెళ్తూ కనిపించాయి. చిలకమ్మ నాగమ్మ అక్షయ్కు ఆప్తులని విన్నాను. చిలకమ్మ నాగమ్మలను కాపాడుకోమని వేదవతి గారి కుటుంబానికి చెప్పడానికి వచ్చాను. కొంచెం ఈ విషయం అక్షయ్కు చేరవేయమ్మా అని జగన్నాథం మాయతో చెప్తూ ఉంటాడు. సరే జగన్నాథం గారు, నేను ఈ విషయం అక్షయ్తో చెప్తాలేండి అని మాయ చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, నాకు పనుంది, బయలుదేరుతాను అని జగన్నాథం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా అక్షయ చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఈ విషయం అక్షయ్కు చెప్తే అక్షయ అవనికి చెప్తుంది. అవని పూజ వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలా ఈ విషయం ఎలా అక్షయ్కు తెలియజేయాలి అని మాయ అక్షయ్ వినేలా తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అవును, ఆ మాయ అన్నట్టుగా అమ్మ పెళ్లి రోజు వేడుక నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. పెళ్లి రోజు వేడుక అమ్మ దగ్గరుండి జరిపించాలి. నాగమ్మ చిలకమ్మలను నేను కాపాడుతాను, ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్తాను అని అక్షయ తనలో తానే అనుకొని ఇక పరిగెట్టుకుంటూ శవాల కోట వైపు వెళ్తూ ఉంటుంది. ఇదంతా కూడా మాయ చూస్తూ ఉంటుంది. ఎస్, నేను అనుకున్నది సాధించాను. అక్షయ ఇంటి నుంచి బయటకు వెళ్ళింది కాబట్టి ఇక బాంబుని పేల్చేస్తాను అని మాయ మనసులో అనుకొని ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పంతులు గారు ప్రసాదరావుకి మంగళసూత్రం ఇచ్చి వేదవతి గారి మెడలో కట్టమని చెప్తూ ఉంటారు. ఇక ప్రసాదరావు మంగళసూత్రం తీసుకొని వేదవతి మెడలో కడుతూ ఉంటాడు. అమ్మవారి ముందు పెట్టిన ప్రతి ఫలానికి కూడా మహిమ ఉంటుంది. అందరూ కూడా పెళ్లి రోజు వేడుక పూర్తయిన తరువాత అత్త చేతుల మీద పండుని తీసుకొని వెళ్ళండి అని అవని చెప్తూ ఉంటుంది. అవును, అమ్మవారి ముందు పూజలో ఉంది కాబట్టి ప్రతి ఫలము కూడా మహిమ కలిగిందే. అందరూ కూడా ఆ మహిమ కలిగిన ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళండి అని వేదవతి పల్లెటూరి వాళ్ళకు చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అక్షయ నాగమ్మ చిలకమ్మల కోసం రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో మాయ వేదవతి కుటుంబాన్ని కిటికీలో నుంచి చూస్తూ తన చేతిలో రిమోట్ పట్టుకొని బాంబుని పేల్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పెళ్లి రోజు వేడుక పూర్తయింది కాబట్టి అందరూ కూడా అమ్మవారి మహిమ కలిగిన ఫలాన్ని తీసుకొని వెళ్ళండి అత్త, ఇవ్వు అని అవని వేదవతితో చెప్తూ ఉంటుంది. బాంబు ఉన్న బత్తాయిని వేదవతి చూసుకోకుండా అవనికి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న అందరికీ కూడా బత్తాయిలు ఇస్తుంది. మాయ కిటికీలో నుంచి చూస్తూ రిమోట్ని నొక్కబోతూ ఉండగా రిమోట్ కింద పడిపోతుంది. రిమోట్లో నుంచి సెల్సులు బయటకు వస్తాయి. మాయ రిమోట్లో ఉన్న సెల్సుల్ని సెట్ చేస్తూ ఉంటుంది. అవని బత్తాయి ఏంటి ఇంత బరువుగా ఉంది, బత్తాయి ఇంత బరువుగా ఉండదు కదా అని బత్తాయిని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో బాంబు కనిపించి అవని షాక్ అవుతుంది. అవని ఏంటి ఇంత సైలెంట్గా ఉంది అని వసంత అంటూ ఉంటుంది. బత్తాయిలో బాంబు ఉందత్తా అని అవని వేదవతికి చూపిస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.